28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్ఎస్సి హాస్పిటల్ మన హైదరాబాద్లో. నర్రా గారు ఇండస్ట్రీలో అంటే చాలామంది యాక్టర్స్తో వర్క్ చేశారు. లైక్ ఆ టైంలో ఉన్న కోట గారు కావచ్చు, బాబు మోహన్ గారు కావచ్చు, ఆహుతి ప్రసాద్ గారు అండ్ గిరిబాబు గారు, రావు గోపాలరావు గారు, అల్లు రామలింగయ్య గారు. అప్పుడు ఫస్ట్ మూవీ కూడా ఈ డన్ యాజ్ అన్ ఇన్స్పెక్టర్ రోల్ అండి. చిన్న రోలే, నాకు తెలిసి ఒక ఫోటోలో చూసింది ఎన్టీ రామారావు గారితో సీన్ అండి. సో అప్పట్లోనే ఆ ఒక సీన్ చేశారు ఇన్స్పెక్టర్ గారు. మేజర్ చంద్రకాంత్. కానీ ఇంట్లోనే పెట్టుకొని ఉంటారు పాపం ఆయన, డ్రెస్సులు స్టిచ్ చేయించుకొని. ఆ పోలీస్ ఒకటి, లాయర్ ఒకటి, పొలిటీషియన్ అవే. అవును, ఎక్కువ అవే వచ్చేవి. అవును. కానీ అమ్మ అసలుకి ఎందుకు ఆయనకి యాక్టింగ్ వైపు రావాలనిపించిందమ్మా? ఆయన ఫస్ట్ నుంచి కొంచెం డ్రామాలు ఇవన్నీ చేసేవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉందన్నమాట. పెళ్ళిగాక ముందు అట్టా మళ్ళీ ఇక సినిమా ఫీల్డ్కి వెళ్ళాలనిపించింది. వెళ్ళాలి అన్నప్పుడు మీకే చెప్పారా ఫస్ట్? అప్పుడంతా ఫోటోలు పట్టుకొని తిరగాలి కదా. అంత ఇది లేదు. లక్కీగా ఏంటంటే అండి, టి కృష్ణ గారు నాన్నగారు వీళ్ళిద్దరు ఒకే కాలేజ్ అనమాట చదువుకుంది అంతా. అండ్ వాళ్ళిద్దరు ఒకే ఊరు. ఓకే. సో అందువల్ల ఆ అవకాశం రాలేదు. అండ్ వీళ్ళందరూ ప్రజానాట్య మండలి దీంట్లో చేసేవాళ్ళు అండి, డ్రామాలు. ఓకే, చేసేవాళ్ళు, మంచి డ్రామా ఆర్టిస్ట్. సో ఇంకా అట్లా ఒకరు చెన్నై వచ్చి మొదలు పెట్టేటప్పటికి ఇంక అందరూ వచ్చేసి ఇంకా అట్లా స్టార్ట్ అయింది ఆయన కెరియర్. సో ఫస్ట్ టి కృష్ణ గారు, గోపిచంద్ గారు ఫాదర్. ముందు మాదల రంగారావు గారు ఫస్ట్ ఆయన వచ్చారు. ఓకే. ఆయనది కూడా అదే ఏరియా కదా? ఆయన కూడా ఒంగోలేనండి. తర్వాత టి కృష్ణ గారు. టి కృష్ణ గారిది మాది పక్క పక్కనే, కొంచెం దగ్గరే ఊరు. వాళ్ళ ఊరు మా ఊరు. అప్పుడు కొంచెం ఇది ఉండదులే, మన ఊరు వాడు, మనం సపోర్ట్ చేయకపోతే ఎట్లా. ఫ్రెండ్స్ కూడా బాగా ఫ్రెండ్స్. సినిమాల్లో రాకముందే చదువుకున్న వాళ్ళు ఒక దిక్కునే, క్లాస్మేట్స్. ఓకే. గిరిబాబు గారు? గిరిబాబు గారు ఆయన కూడా అక్కడే ఒంగోలే, కానీ ప్రకాశం డిస్ట్రిక్టే, కానీ ఆయన క్లోజే, బాగానే ఉంటారన్నమాట. ప్రకాశం జిల్లాలో మంచి క్యారెక్టర్ చేసిన వాళ్ళు డైరెక్టర్స్, యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. కానీ తవ్వకాలలో ఇప్పుడు బయటపడుతున్నాయి. సినిమా ఇండస్ట్రీ అంటే ఎక్కువ ఈస్ట్ వెస్ట్, వైజాగ్ వాళ్ళు అనుకుంటాం. కానీ ప్రకాశం జిల్లా వాళ్ళు కూడా తక్కువలే కాదు. బి గోపాల్ గారు, బి గోపాల్ మాయ డైరెక్టర్, అందరూ అటువైపు నుంచి. అవును. దాసరి గారు చుట్టాలండి? చుట్టాలు కాదండి, కానీ మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. ఓకే. ఆయన సినిమాలలో మంచి రోల్స్. ఆయనకి నాన్నగారు అంటే బాగా ఇష్టం. ఆమె కూడా చాలా ఇష్టం, పద్మావతి గారు. అవును. ఈయనంటే తమ్ముడు అంటది. అవును, ఆల్మోస్ట్ అన్ని మంచి మంచి క్యారెక్టర్స్. కానీ చెప్పాలంటే చాలా చిన్న ఏజ్ లోనే చనిపోయారు నర్రా గారు. అవునండి, హీ వాస్ 60th బర్త్డే చేసాము. కానీ బయట అయితే ఒక టాక్ వచ్చింది గట్టిగా, అంటే పిల్లల్ని మంచి ఫ్యామిలీలో సెటిల్ చేశారు, ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లం లేదు. నర్రా గారు క్యాన్సర్తో చనిపోవడం ఏంటి, చాలా పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ వచ్చినాయి కదా, వేరే కంట్రీస్ కూడా వెళ్ళొచ్చు, ఎందుకు అంత నెగ్లెక్ట్ చేశారు అనేది బయట ఎక్కువ వినిపించింది. అసలు ఏం జరిగింది ఆయనకి? ఒక్కసారిగా క్యాన్సర్ ఏ స్టేజ్లో బయటకు వచ్చింది? సో ఇనిషియల్గా అసలుకి తెలియలేదండి క్యాన్సర్ అని. డయాగ్నోస్ అయ్యేటప్పటికి హీ వాజ్ ఇన్ లాస్ట్ స్టేజ్. సో అప్పటికి 4 years డ్రాగ్ ఆన్ చేసాము, ట్రీట్మెంట్ అని, సర్జరీస్ అని, ఈ కీమోలు అని చెప్పి 4 years హీ సఫర్డ్ యాక్చువల్లీ. ఓకే. సో అదే ఇంకా ముందు తెలుసుంటే బెటర్గా ఉండేదేమో. సో ఈ రిపోర్ట్స్ అందరూ మా వారు కజిన్స్ డాక్టర్స్ అండి US లో, వాళ్ళకి పంపించి మళ్ళీ సెకండ్ ఒపీనియన్ అడిగినా కూడా ఇక్కడ ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళినా కూడా ఇదే ట్రీట్మెంట్ అన్నారు. ఓకే. సో ఇంకా ఇక్కడే ట్రీట్మెంట్ చేయించాము. బట్ 4 years డయాగ్నోస్ అయినప్పటికే హీ వాజ్ ఇన్ డేస్ యాక్చువల్గా చెప్పాలంటే. అట్లాంటిది 4 years ప్రొలాంగ్ అయ్యింది. కానీ ఎప్పుడు సిమ్టమ్స్ కూడా రాలేదు ఆయనకి? లేదు. వెయిట్ తగ్గిపోతా ఉంటే మాకే డౌట్ వచ్చి ఏంటి అంటే షుగర్ కదా, అలాగే తగ్గిపోతారు అది ఇది అన్నారు. కొంచెం తొందరగా టైర్డ్ అవటం అదంతా. ఇంకప్పుడు లేదు, ఒకసారి చెకప్ చేస్తే బెటర్ ఏమో అని అప్పుడు చెకప్ చేయించినప్పుడు తెలిసిందండి. ఓకే. ఏం క్యాన్సర్? కోలన్ క్యాన్సర్. సో 4th stage.
ఫోర్త్ తెలిసినప్పుడే సో డేస్ అనే చెప్పేశారు. అంటే మంత్స్ అని అన్నారు. అట్లాంటిది సర్జరీ చేసి ఇంకా కీమోలు అట్లా ఇప్పించి అట్లా ఒక 4 years డ్రాగ్ ఆన్ చేయగలిగాను. ఓకే ఓకే. యాక్చువల్గా చెప్పాలంటే నర్రా గారు చనిపోయినప్పుడు డెడ్ బాడీ ఫొటోస్ కొన్ని చూసి అందరు షాక్ అయ్యారు. ఆల్మోస్ట్ ఇలా అయిపోయారు. టోటల్ ఎన్ని కేజెస్ లాస్ అయ్యారు ఆయన అసలుకి? 20-25 kgs తగ్గి ఉంటారండి. ద గ్రేట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ సర్జరీ అయిన తర్వాత హీ డజంట్ వాంట్ టు సిట్ అట్ హోమ్, ఇంట్లో కూర్చోలేదు. పవిత్ర బంధం అని సీరియల్ చేస్తున్నారు. సో అప్పుడు లాస్ట్లో సీరియల్స్ కూడా చేశారు. బాలాజీ టెలిఫిలిమ్స్ వాళ్ళవి అన్ని మంచి క్యారెక్టర్లు. రాధిక గారిది ఒక సీరియల్ చేశారు. సో ఎక్కువ చెన్నైలోనే ఉండేవాళ్ళు. ఎందుకంటే నాకు ఇంట్లో ఉంటే నాకు అది నాకేదో ఇంకా జబ్బు వచ్చేసింది, ఇంకా నేను ఉండను అన్నట్టు ఉంటుందని చెప్పి హీ వాజ్ యాక్టివ్. లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ ఇంకా ఆయనకు ఓపిక లేకుండా ఇంకా ఇది చేయలేకపోయారు, కానీ లాస్ట్ దాకా హీ వాజ్ యాక్టింగ్ అండి. అవును, గ్రేట్. అది ఒక్కటే 2009 వరకు యాక్ట్ చేస్తున్నారు, 2009లోనే చనిపోయారు. కానీ ఏంటి ఆయన మైండ్ సెట్? ఎందుకంటే అంత చిన్న ఏజ్, బాగా సెటిల్ అయ్యాను, ఇంకా ఎంజాయ్ చేయాలి ఇప్పుడు గ్రాండ్ సన్ గ్రాండ్ డాటర్స్ అనుకున్న టైంకి అలా జరిగింది కదా, అప్సెట్ అయ్యారా? డెఫినెట్ గా అండి అప్సెట్ అయ్యారు. ఎందుకంటే పిల్లలు ముగ్గురు చిన్నోళ్ళు. అప్పుడే తమ్ముడికి బాబు పుట్టాడు, హీ వాజ్ 4 months 5 months. సో ముందు వారసుడు పుట్టాడన్న సంతోషం ఒకటి, పిల్లలు అప్పుడే చిన్నోళ్ళు ఇంకా పెద్దోళ్ళు అవ్వలేదు. అప్పుడు హీ వాంట్స్ టు ఇంకేమైనా ట్రీట్మెంట్ ఉంటుందా, ఇంకా అన్నీ కనుక్కున్నారా అని చెప్పి అడిగేవాళ్ళు అనమాట. సో మెంటల్గా హీస్ ప్రిపేర్డ్. ఒకవైపు అమ్మకు కూడా ధైర్యం చెప్తా ఉండేవాళ్ళు, రేపు ఏదన్నా అయినా కూడా నీకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, ఎట్లా ఉండాలి ఏంటి, ఆ ధైర్యం అంతా చెప్తా ఉండేవాళ్ళు. ఇంకా కొన్ని డెస్టినీ మనం ఏం చేయలేం కదండి. ఓకే ఓకే. అమ్మ ఎక్కువ ఆయన మీకు ధైర్యం చెప్పేవాళ్ళ ప్రతి విషయంలో? మీరు ఎక్కువ ఆయనకి సపోర్ట్గా ధైర్యం చెప్పేవాళ్ళ? ఆయనే చెప్తారు. ఆయనే ఫస్ట్ నుంచి కూడా? ఫస్ట్ నుంచి కూడా నేనేం చెప్పను. ఓకే. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయాలి అంత చిన్న ఏజ్లో ఆయన? తెలియదు కదా అసలు, అది క్యాన్సర్ అని మనకు అసలు తెలియలేదు. తెలియకనే పోయినాయి. ఓకే. తెలియలే, అస్సలు తెలియలే. కానీ ఎప్పుడు బెడ్ అవ్వలేదు? అస్సలు కాలేదు. చనిపోయే వరకు తిరుగుతూనే ఉన్నారు మంచిగా. బాగానే షూటింగ్లకి వెళ్తున్నారు, వస్తున్నారు, బాగానే ఉన్నారు కదా. ఏం చెప్పారు లాస్ట్ లో? ఇంకా ఏం చెప్పారు? ఆయన తెలిసిపోయింది నేను ఉండను డేస్ అని కూడా. ఇంకా పిల్లలే చూసుకోవాలి నేను చెప్పేసి ధైర్యం చెప్పేసి ఇక్కడే కనిపిస్తారా? ఇక్కడేనండి. ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఎండికోస్ కౌంటీ అని ఉండేది. అప్పుడు అమ్మ వాళ్ళు పైన అపార్ట్మెంట్, మేము కింద ఉండేవాళ్ళం. ఇంటికి మూవ్ అవ్వకముందండి. అవి కూడా ఓన్ అపార్ట్మెంట్సే. సో అక్కడ అయింది. అక్కడ కూడా నన్ను అక్కడే ఉండాలి అని చెప్పి వాళ్ళకి పైన తీసుకొని నేను కింద తీసుకున్నాం. ఎప్పుడు విడిగా ఉండింది లేదు, కలిసే ఉండేవాళ్ళం అన్నమాట. వచ్చారండి ఇండస్ట్రీ అంతా చనిపోయినప్పుడు? అంటే ఎవరు వచ్చినట్టు కూడా అంటే మేము ఎక్కువసేపు ఉంచలేదండి. సో రామానాయుడు గారు వచ్చారు, నాన్న క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. సుత్తివేల్ అంకుల్ అంతకు ముందే వచ్చి చూసి వెళ్ళారు. బాగాలేనప్పుడు సుత్తివేల్ అంకుల్ రోజు ఈవినింగ్ వచ్చి కొంతసేపు ఉండి టైం స్పెండ్ చేసి వెళ్ళేవాళ్ళు. ఇంకా పోకురు బాబురావు మాయోళ్ళు, సాయి అంకుల్, చలపతిరావు అంకుల్ అందరూ వచ్చారండి. అదే తర్వాత బాలకృష్ణ గారు అందరూ అన్నారంట, అదేంటి అంతలోపే తీసుకెళ్లారు, మా కబురు తెలిసే లోపల మేము వచ్చి చూడాలనుకున్నాము అని చెప్పి. సో ఏంటంటే అన్ని రోజులు సిక్గా ఉండి అట్లా ఉన్నారు కదా. సో మేము అలా చూపించడం మీకు ఇష్టం లేదు? ఆయనకు కూడా ఇష్టం లేదు. ఆయనకి చెప్పారు ఆయన వద్దని? చాలా సార్లు మా రిలేటివ్స్ అట్లా వస్తుంటే హిస్ టు ఫీల్ అనీజీ అనమాట. అంత మనిషి అట్లా ష్రింక్ అయిపోయి అట్లా వచ్చి చూడటం ఈజ్ నాట్ కంఫర్టబుల్. సో ఇంకా మాకు అలాగే అనిపించింది. అంతే ఉద్దేశం తప్పనిచ్చి ఇంకేం లేదు. అండ్ బాగాలేని మనిషి కదా, తొందరగా తీసుకెళ్ళిపోతే అక్కడ కార్యక్రమాలు ఒంగోలు తీసుకెళ్ళాలి, అక్కడ జరగాల్సిన రిచువల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అని ఆ థాట్ తోటి ఇంకా తీసుకెళ్ళాం. అండ్ మేమిద్దరం కూడా చాలా చిన్నోళ్ళం అప్పుడు. అవునా? సో ఐ వాజ్ హార్డ్లీ 32 something, హీ వాజ్ 30 something. అట్లా డెసిషన్స్ తీసుకోవటానికి అట్లా కూడా మాకు తెలియలేదన్నమాట.
సో ఎంతసేపు ఊరు తీసుకెళ్తే బాబాయ్లు మేనత్తలు వాళ్ళ అందరూ relations, daddy అందరూ వెయిట్ relations అందరూ ఉన్నారు చేస్తున్నారు. కదా, వెయిట్ చేస్తున్నారని ఇంకా సో ఇంకా అట్లా ఆయన బంధువర్గం అంతా అంత అక్కడ ఆయనే చెప్పారు ఊరికి ఊరికి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళాలి అని ఎప్పుడు చెప్పారు. నేను చనిపోతే ఊరికి తీసుకెళ్ళి దానికి ముందు చెప్పారు నాకు ఏదన్నా అయితే ఊరికి తీసుకెళ్ళండి, అక్కడే చేయండి అక్కడే చేయమని చెప్పారు. అక్కడే చేయమని చెప్పి. సో ఆయన మాట ప్రకారమే ఇంకా అలా చేయాల్సి వచ్చిందండి. ఓకే ఓకే. అప్పటికి దగ్గర వాళ్ళందరూ వచ్చారండి, మూవీ ఇండస్ట్రీలో ఉన్న అందరూ వచ్చారు. అవును, యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూ అనుకున్నప్పుడు కూడా నేను జస్ట్ ఇమేజెస్ ఆయన చనిపోయినప్పుడు చూశాను, నేను షాక్ అయ్యా. ఎక్కడో ఒకటి పాతవేదో అప్లోడ్ చేసి ఉంటారు కదా, అసలు గుర్తుపట్టినంత సన్నగా అయిపోయారు ఆయన, షింక్ అయిపోయారు మొత్తం. అవును, లాస్ట్ లో లాస్ట్ మొత్తం, ఎందుకంటే స్కెలెటన్ ఒకటే ఉంది ఆల్రెడీ, ఎందుకంటే 3 times ఆపరేషన్ అయిందండి. ఆ తర్వాత కీమోథెరపీ ఇవ్వటం వల్ల చాలా వరకు మొత్తం బాడీలో ఉన్న ఎనర్జీ స్ట్రెంత్ మొత్తం లాగేసింది. ఇంకా ఆ లాస్ట్ స్టేజ్లో అదే చెప్పినట్టు ఇట్స్ ఓన్లీ స్కెలిటన్, పైన వర్క్ ఆ స్కిన్ అంతే అనమాట. ఓకే, ఐ డోంట్ నో అండి, వన్ ఆఫ్ ద రీజన్ చాలా మంది నాన్న టైం ఉన్న యాక్టర్స్ అందరూ క్యాన్సర్తోనే చనిపోయారు. 90% ద రెస్ట్లెస్ జాబ్స్, ఫుడ్ టైం స్ట్రెస్ కూడా అనిపిస్తుంది. అండ్ హిజ్ ఎంత గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ అంటే అండి, అంత ఫ్రైడ్ ఐటమ్స్ కానీ అట్లా తింటాము అట్లా ఏముండదు అసలు. డైట్ కూడా అంత తీసుకునేవాళ్ళు, బయట ఫుడ్ పెద్ద ఇష్టపడేవాళ్ళు కాదు, ఇంట్లో ఫుడ్డే ఇష్టంగా తినేవాళ్ళు. మెడిటేషన్, యోగా కంపల్సరీ ఎవ్రీడే, ఎక్కడ ఉన్నా షూట్లో ఉన్నా ఎక్కడున్నా కూడా మెడిటేషన్, యోగా కంపల్సరీ చేస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.